బీసీ వెల్ఫేర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బొల్లారంలో డైట్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశ పౌరులను విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల కేంద్రంగా డైట్ కాలేజీ అకాడమిక్ బ్లాక్ ను 4 కోట్ల రూపాయలతో నిర్మించుకున్నామని, ఈ నిర్వహణ శిక్షణ కేంద్రం టీచర్ల కోసమని, అలాగే డైట్ కాలేజీలో బీఈడీ శిక్షణ కూడా ఇచ్చే విధంగా ముందుకు పోతున్నామని, కాకపోతే డైట్ కాలేజీ వేరే ప్రాంతం నుండి ఇక్కడికి రావటం వల్ల నేషనల్ కౌన్సిల్లో రికగ్నిషన్ కోల్పోవటంపై తమ దృష్టికి ఎందుకు తీసుకొని రాలేదని ప్రశ్నించిన మంత్రి కాలేజీ ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులతో మాట్లాడి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో వేసవి వర్షాకాలంలో ఎక్కడ ఇబ్బంది రాకుండా ట్రాఫిక్ సమస్య మరియు బ్రాండ్ ఇమేజ్ కి ఇబ్బందులు రాకుండా కార్యాచరణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిఈఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో రాబోయే కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటికి ఇబ్బంది రావద్దని, రాబోయే వర్షాకాలానికి సంబంధించి కూడా వర్షం అధికంగా పడ్డప్పటికి కూడా కాలనీలు మునిగి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉండాలని ముందుగానే తగిన చర్యలు తీసుకునే విధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సంబంధిత అధికారులందరినీ కోరుతా ఉన్నాం. ఎక్కడైనా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను, నీటి ఎద్దడికి సంబంధించిన ఇష్యూ ఉన్నా లేదా లోతట్టు ప్రాంతాల్లో రాబోయే కాలంలో ఎక్కడైనా వరదలు వస్తే కాలనీలు మునుగుతాయి. గతంలో కాలనీలు మునిగిన దగ్గర ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు, ఏర్పాట్లు చేయలేదని ఉంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి చెమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. వాటన్నిటిని వీలైనంత తొందరగా పరిష్కారం చేసుకుని హైదరాబాద్ ఇటు నీటి ఎద్దడితో కానీ అదేవిధంగా రాబోయే కాలం లోపల కాలనీలు మునిగేటువంటి అవకాశం లేకుండా చేయాలని, ట్రాఫిక్ ఇతరత్ర శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని ముఖ్యమంత్రి గారు కోరినారు. దానికి సంబంధించి ఆ ఆదేశాలను తీసుకొని తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, హైదరాబాద్ యొక్క మంచి వాతావరణాన్ని కాపాడే ప్రయత్నంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లా అధికారులందరి సహకారంతో, ఇక్కడ ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల సహకారంతో ఆ కార్యాచరణ తీసుకోబోతాం.